అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకొని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మాని పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కొల్చెర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశింగౌడ్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చెర మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా ఏడుపాయల కమ్మన్ వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు నర్సాపూర్ డీఈ నాగరాజు సోమవారం జేసీబీ సహాయంతో రోడ్డుపై నిలిపిన మట్టిని నీటిని తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రహదారి మరమ్మతుల పని జాతీయ రహదారి కాంట్రాక్టుదారులు చేయవలసి ఉండేనని వారు చేయలేదన్నారు. ఈ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారంగా 60 మీటర్ల మేర డ్రైనేజీతో పాటు పైపులతో కూడిన కల్వర్టు నిర్మాణం అవసరమన్నారు. దీనికి సుమారు 30 లక్షల వ్యయం అవుతుందన్నారు. ఇది కాస్త సమయం పడుతుందన్నారు. తాత్కాలికంగా 3 లక్షలతో ప్యాచ్ వర్క్ చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లేశింగౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లేశింగౌడ్, మాజీ సర్పంచ్లు వెంకట్ గౌడ్, గడ్డమిది నాగరాణి నరసింహులు, సీనియర్ నాయకులు పట్లూరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారం నుండి 4.5 ఏళ్ల టైమ్ ఆఫ్ పీరియడ్ NH 765Dకి మెయింటెనెన్స్ కాలంలో పట్టించుకోకుండా ఏదో పని మీద ఈ దారిలో పోతూ స్థానిక మా నర్సాపూర్ శాసనసభ్యురాలు సుంతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం జరిగింది. అట్టి సందర్భంలో మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఒకటే సూచన చేయదలుచుకున్నాం. 4.5 ఏళ్ళు మీరు మహిళా చైర్పర్సన్ హోదాలో క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేనే స్థానికంగా అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఆ 4.5 ఏళ్ళు ఈ అప్రోచ్ రోడ్డు పోతంశెట్టిపల్లి అప్రోచ్ రోడ్డు కనిపించలేదా మీకు అని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మీరు మర్చిపోయిన వరకు అటు NH వాళ్ళకి చెప్పక, ఇటు R&B వాళ్ళకి చెప్పక ఈ 4.5 ఏళ్ళు కాలయాపన చేసి మా ప్రభుత్వం వచ్చి 8 నెలల కాలం కూడా కాలేదు, మీరు ఇది చేయలేరు అది చేయలేని మాట్లాడడం అది సంభవం కాదు. మేము ఈ వర్క్ మీద స్థానిక నాయకులు మా మాజీ సర్పంచ్ నర్సింహులు కానీ, ఇక్కడ గన్పూర్ మధు కానీ, అనిల్ కానీ, మా గజని మేమందరం కూడా వారం 10 రోజుల క్రితమే మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు ప్రత్యేక చొరవతో NH 765D వాళ్ళతో మాట్లాడి, ఇటు R&B అధికారంతో మాట్లాడి దీని మీద తాత్కాలికం కాకుండా శాశ్వతమైన ఒక అప్రోచ్ రోడ్ నిర్మాణానికి కావాల్సిన నిధులకు విడుదలకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్టి ప్రొసీడింగ్లు కూడా అందరూ రెడీ చేసుకున్నారు. నిన్న వచ్చి ఏం చేస్తలేరు, పట్టించుకోలేరు అధికారులతో మాట్లాడడం మేము చూసాము పత్రికల ద్వారా. మేము చెప్పకుండానే చేసేది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ పనిచేసే ప్రభుత్వానికి సహకరించాలి. కానీ మీరు ప్రభుత్వంలో అధికారం నుండి మర్చిపోయి ఈరోజు వచ్చి ఇది అప్పటి చేయలేరు, ఇంకా మేము చెప్పినా వింటలేరు అనడం మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. దయచేసి ఇకనైనా అభివృద్ధిని ప్రోత్సహించండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకునే పార్టీ కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ నడిచే పాదచారులకు కానీ వాహనదారులకు కానీ ఇలాంటి ఆపద కలగద్దని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు మేము మా ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు మేము JCB తోటి తాత్కాలిక మరమ్మతులకు అందరం కూడా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది.